ఎమ్మెల్సీ కవిత విడుదలపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాగాయి. పటాకుల మూతతో వేములవాడ హోరెత్తింది. గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం కక్ష సాధించినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. పదానికే అర్థం ఇచ్చినటువంటి మన తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితక్క గారిని మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు కావాల్సుకొని కుట్రపూరితంగా అప్పుడు మరి కేంద్ర సంస్థలైనటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ సిబిసిఐడీలు కానీ ఇలాంటి ఒక దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే విధంగా మరి అందులో భాగంగా మరి కవితక్క గారిని లిక్కర్ స్కామ్ అనే ఒక అపవాద మోపి మరి జైలుకు పంపించడం జరిగింది. కానీ ఏనాడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడున్నటువంటి మా తొలి ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ కూడా తొందరపాటు కాకుండా న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి మరి నేటి వరకు కూడా ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చేటువంటి తీర్పుపైనే ఆధారపడి మరి ఈరోజు గర్వంగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా మరి బెయిల్ మంజూరు చేయించుకొని గర్వంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్సీ కవితక్క గారు మరి సుప్రీంకోర్టులో ఏదైతే లిక్కర్ స్కామ్ పేరిట ఒక మహిళా ఆడబిడ్డను బలి చేసినారో ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా మరి సుప్రీంకోర్టు వెళ్ళిన తరుణంలో మరి ఈడీ కేంద్ర సంస్థలైనటువంటి ఈడీపై మరి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం మరి వారి యొక్క కుట్రలను మరి యొక్క ఈ కేసులో ఏ విధంగా డొల్లతనం బయటపడ్డదో